ఉలాస్ తరాక్తో పాటుగా నిన్న వాళ్ళ సమాచార శాఖ మంత్రి మాట్లాడుకొచ్చారు. 36 గంటల్లో భారతదేశం మా మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉందన్నటువంటి సమాచారం మాకుందని మొన్న నైటే చెప్పారు, నిన్న నైటు చెప్పారు. అక్కడ చాలా ఇంపార్టెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది రండి అని చెప్తున్నారట. పాపం ఇంకే ఉంది యుద్ధానికి సంబంధించి అనౌన్స్మెంట్లు అనుకుని పరిగెత్తుకుంటూ అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు అంతా వెళ్తున్నారు. తీరా చూస్తే ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇచ్చి కాలక్షేపం చేస్తున్నారు అనమాట. 36 గంటలు పాపం వాళ్ళు అనుకున్నది ముగిసిపోయింది. 36 గంటలు అది మొన్న నైట్ ఇచ్చిన స్టేట్మెంట్. ఇవాళ పేపర్లో ఫ్రంట్ పేజ్ వచ్చింది, కానీ నిన్న పొద్దునకే రావాల్సింది. అది మొన్న నైట్ మాట్లాడారు. అది 36 గంటలు పూర్తయిపోయింది. ఏం చేయలేదే. ఇక్కడ వాడికి తెలిసేటట్టు చేస్తారా, వాడికి చెప్పి చేస్తారా, కావాలనే హింట్ ఇచ్చి ఉండొచ్చు, తద్వారా వాళ్ళ అలర్ట్నెస్ ఏంటో తెలుసుకోవడానికి అయి ఉండొచ్చు, లేదా వాళ్ళు ఏదో డ్రామా ఆడుతుండొచ్చు. అంటే మనకేదో మీ ఏది మాకు తెలుసు, మీ గురించి తెలుస్తున్నాయి అని చెప్పడానికి డ్రామా అయినా అయి ఉండొచ్చు. యుద్ధం సందర్భంలో ప్రతిదీ ఉంటుంది. ఆయుధాలే కాదు, మైండ్ గేమ్ ఉంటుంది. ఈ మైండ్ గేమ్లో పాకిస్తాన్ వేసిన మైండ్ గేమ్ భారత్ సమాచారాన్ని తెలుసుకోవడం, లేదా భారత్కి ఒక థ్రెట్ ఇవ్వడం. అదే సందర్భంలో భారతదేశం అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం అన్నటువంటి సంకేతం ఇవ్వడంతో పాటుగా పాకిస్తాన్ ఎత్తుకి పై ఎత్తు వేసి వాళ్ళు చెప్పేదంతా ఫేకు, ఉట్టుట్టి కల్పిత కథలు అనేటటువంటిది నిరూపించే ప్రయత్నం భారతదేశానికి సంబంధించిన సైన్యం చేస్తుంది. ఈ మొత్తం మధ్యలో పాకిస్తాన్ మంత్రి జోకర్ అయ్యాడు. ఆయన చెప్పిన టైంకి ఏమీ కాకపోవడంతో ఇప్పుడు నెక్స్ట్ ట్రిప్ వాళ్ళు చెప్తే కూడా నమ్ముతారా లేదా అన్నటువంటిది వాళ్ళ జర్నలిస్టులు తెలుసుకోవాల్సిన అంశం.